నెల్లూరు జిల్లా సీతారామపురం మండల కేంద్రంలోని స్థానిక గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ శాంతికుమారి సందర్శించారు. గ్రంథాలయంలోని పుస్తకాల స్టాక్, రిజిస్టర్లు, పాఠశాలలకు అందుతున్న సేవలు, పరిశుభ్రత, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. పుస్తకాల నమోదు, నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా చైర్మన్ శాంతికుమారి మాట్లాడుతూ, విద్యార్థులు, యువత నిత్యం కొంత సమయం కేటాయించి గ్రంథాలయాలను సందర్శించి మంచి పుస్తకాలు చదివే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. పుస్తకాలు చదవడం వల్ల విజ్ఞానంతో పాటు ఆలోచనా శక్తి, వ్యక్తిత్వ వికాసం కూడా మెరుగుపడుతుందని తెలిపారు. గ్రంథాలయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, చదివే సంస్కృతి పెరిగితే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. గ్రంథాలయ భవనానికి తక్షణమే మరమ్మతులు చేపట్టడం కానీ, నూతన భవనాన్ని నిర్మించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రంథాలయ సిబ్బందితో సమావేశమై నిర్వహణ, సేవల మెరుగుదలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు వెంగళశెట్టి వెంకటేశ్వర్లు, గాజులపల్లి చంద్రారెడ్డి, ముత్తంశెట్టి చెన్నకేశవులు, ఎడమ తిరుపతయ్య, మండల యూత్ కన్వీనర్ వికాస్ బాబు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శాంతికుమారి, ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారాంపురం మండలం గ్రంథాలయాన్ని సందర్శించడం జరిగింది. గ్రంథాలయంలో పరిశీలించిన విషయాలలో మౌలిక సదుపాయాలు, మూల సదుపాయాలు, పుస్తకాల గురించి, అన్ని విషయాల గురించి పరిశీలించడం జరిగింది. ఇది ఊరికి కొంచెం దూరంగా ఉండటం వల్ల ప్రజలకి సౌకర్యవంతంగా లేదన్నట్టుగా నాకు తోచింది. అంతేకాదు, బిల్డింగ్ పూర్తిగా పడిపోయే స్థితిలో ఉంది. కాబట్టి దీన్ని పునర్నిర్మాణం చేయటం ఉత్తమమని అనిపిస్తోంది. గ్రంథాలయం అంటే కేవలం పుస్తకాలు ఏదో ఉండే ఒక భాండాగారం అని అనుకోకూడదు. గ్రంథాలయం అనేది ఒక జ్ఞాన సంపద. ఒక ఊరికి హాస్పిటల్ ఎంత ముఖ్యమో, మంచినీరు ఎంత ముఖ్యమో, కరెంట్ ఎంత ముఖ్యమో, గ్రంథాలయం కూడా అంత ముఖ్యం. ఎందుకంటే ఈ పొద్దు రేపు పిల్లలు, చిన్నపిల్లల నుంచి సెల్ ఫోన్ ఇస్తే కానీ ముద్ద దిగదు పిల్లవాడికి. అటువంటి పరిస్థితుల్లో పిల్లలు పూర్తిగా సెల్ ఫోన్కి అలవాటు పడిపోయి చదవడం అనేది కంప్లీట్గా వాళ్ళకి ఇబ్బందికరంగా మారిపోయింది. కాబట్టి పిల్లలందరినీ కూడా గ్రంథాలయాలకు పంపించాలి అంటే గ్రంథాలయాలు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఏ తల్లిదండ్రులు పిల్లల్ని గ్రంథాలయాలకు పంపించాలని అనుకోరు. ఎవరు కూడా చదువుకోవాలని అనుకోరు. గ్రంథాలయానికి వస్తే ఒక సౌకర్యవంతమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు, మహిళలు, పిల్లలు, విద్యార్థులు, యువత అందరూ కూడా గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలనేది నేను కోరుకుంటున్నా. ఉపయోగించుకోవాలి అంటే అక్కడ సౌకర్యవంతమైనటువంటి వాతావరణం లేదు కనుక ఇటువంటి సౌకర్యవంతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవటంలో ఇటు గ్రంథాలయం తరపు నుంచి, ఇటు ఊరు పెద్దల నుంచి, రాజకీయ నాయకుల నుంచి అందరూ కూడా సహకరిస్తే మనం గ్రంథాలయాలను తప్పకుండా అభివృద్ధి ప్రాతిపదిక మీద నిలబెట్టుకోవచ్చు. గతంలో గ్రంథాలయాలు మొత్తం నిర్లక్ష్యానికి గురయ్యాయి. దీనికి సాక్ష్యం ఇప్పుడు మీరే చూడొచ్చు. ఈ విధంగా కనీసం వర్కర్స్, ఎంప్లాయీస్ కూడా లేరు. అటువంటి దుస్థితిలో ఉంది గ్రంథాలయ పరిస్థితి. చాలా దీనావస్థ స్థితిలో ఉంది. దీన్ని డెవలప్ చేయాలంటే మా ఒక్కరి నుంచి కూడా కాదు, దయచేసి మీ అందరూ నాయకులు, ప్రజలు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ మీరు మాకు సహకరిస్తే తప్పకుండా ప్రతి గ్రంథాలయం దేవాలయం లాగా మార్చుకుని మీకు నేను అప్పచెప్పే బాధ్యత నాదని మీకు తెలియజేసుకుంటున్నాం. ఇది అదేవిధంగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడినాక గ్రంథాలయాల మీద దృష్టి పెట్టారు. ప్రతి ఒక్క గ్రంథాలయం మీద దృష్టి పెట్టారు. ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో గ్రంథాలయాలను కూడా అభివృద్ధి చేయాలని మరి తెలుగుదేశం ప్రభుత్వం ఇంట్రెస్ట్ తీసుకుంటోంది. ఇందులో ముఖ్యంగా లోకేష్ బాబు గారు ప్రతి జిల్లాకి 2 గ్రంథాలయాలని మోడర్న్ లైబ్రరీగా మార్చాలని వారు ఆదేశించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మనం తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇంత దీనావస్థ స్థితిలో ఉన్నటువంటి గ్రంథాలయాల మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్క ఊర్లో గ్రంథాలయాన్ని ప్రజలకు నేస్తాలు చేయమని మాకు ఆదేశించడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఈ గొప్ప ప్రభుత్వం మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి సుపరిపాలనకి ఈ గ్రంథాలయ వ్యవస్థ అన్ని వ్యవస్థలతో పాటు ఈ వ్యవస్థను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన సీతారాంపురం మండల నాయకులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రశేఖర్ రెడ్డి, మీ మాజీ ఎమ్మెల్యేని, మీరు 4 తూర్లు గెలిపించినటువంటి ఎమ్మెల్యేని నేను. మీ అందరికి కూడా మరొక తూరి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సీతారాంపురం మండలం సీతారాంపురం హెడ్ క్వార్టర్లో రావటానికి కారణం నా
మా సతీమణికి గ్రంథాలయ చైర్మన్గా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా నిర్ణయం తీసుకొని ఇచ్చినందుకు వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. దానికి న్యాయం చేకూర్చాలా ఆ గ్రంథాలయ చైర్మన్ పోస్ట్కి అనే ఉద్దేశంతో ఆమె చాలా కష్టపడుతున్నారు, తిరుగుతున్నారు, అన్ని గ్రంథాలయాలు చూస్తున్నారు. సిక్కైనటువంటి గ్రంథాలయాలను నోట్ చేసుకొని ఇది ఈ గ్రంథాలయం సిక్కయింది, దీన్ని బిల్డింగ్ కట్టడమా ఇంకోటి చేయటమా అనేది ఆమెను మనసులోకి తీసుకొని మరి ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలనో, మంత్రి గారికి తెలియాలనో, ఇంకెవరికి తెలియాలనో వాళ్ళకి తెలియజేసి ఖచ్చితంగా గ్రంథాలయాలని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కష్టపడుతున్నటువంటి గ్రంథాలయ చైర్మన్ గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరి ప్రతి గ్రంథాలయానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయాలనే ఆమె గొప్ప సంకల్పంతో ఆమె ఎంఎస్సీ చదువుకున్నది కాబట్టి, ఆమెకి ఆ ఐడియాలు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా గ్రంథాలయాలు డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మరి గ్రంథాలయ చైర్మన్గా నీకు ఇస్తున్నాను, జాగ్రత్తగా కష్టపడి చేయమని మాట ఆదేశించడం జరిగింది. ఆయన కలిసినప్పుడు ఆ ఇదితో ఖచ్చితంగా ఆయన కష్టపడాలని నేను ముఖ్యమంత్రి గారు నాతో ఈ మాట చెప్పారు కాబట్టి నేను కష్టపడి గ్రంథాలయాల చైర్మన్గా మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కష్టపడుతున్నటువంటి విషయం నేను తెలియజేస్తున్నాను మీకు అందరికీ కూడా. మరి ఉదయగిరి మన సొంత నియోజకవర్గం. ఉదయగిరిలో మరి గ్రంథాలయం చాలా పెద్ద స్థలం ఉంది. బ్రిటిష్ హయాంలో కట్టినటువంటి గ్రంథాలయం ఉంది. ఆ గ్రంథాలయం చాలా ఫేమస్ గ్రంథాలయం అనేది కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఉదయగిరిలో మేము విజిట్కి పోయినప్పుడు మరి ఇవన్నీ ఉన్నాయి. అందులో మన చుట్టుపక్కల కూడా బ్రహ్మాండంగా రోడ్లు కూడా డెవలప్ అయ్యాయి. మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. మనకు సీతారాం సాగర్ వచ్చేస్తే మనం ఖచ్చితంగా మన ప్రాంతం సస్యశ్యామలం అయిపోతుంది. అర్థం చేసుకొని గ్రంథాలయాల ఉపయోగము ఎంత మంచిగా ఉంటుంది అనేది అర్థం చేసుకొని ఈ గ్రంథాలయాన్ని మనం డెవలప్ చేయాలా. మనం అందరం కలిసి మీరు ఈ ప్లేస్ మంచిది కాకపోతే ఇంకొక ప్లేస్ అయినా మార్చుకొని గ్రంథాలయాన్ని బాగా డెవలప్ చేయాలని మీరందరూ ప్రోత్సాహం ఇస్తే మేము కూడా మా శక్తి కొంది మేము కొత్త బిల్డింగ్ కట్టించైనా గ్రంథాలయం మార్చి అక్కడ అన్ని వస్తువులు ఏర్పాటు చేసి చదువుకునే బిడ్డలు కాసేపు వాళ్ళకి గంట టైం దొరికినప్పుడు వచ్చి కూర్చొని బుక్ చదువుకునే ఏర్పాటు చేద్దామనేది మా యొక్క ఉద్దేశం. తప్పకుండా మీ సహకారం కూడా ఉంటే ఆ పని చేద్దామనేది. సీతారాంపురంలో వెనుకబడిన ప్రాంతం నేను ఎప్పుడు చెప్తుండేవాడిని. జిల్లా పరిషత్తులో కానీ ఇంకో చోట కానీ అసెంబ్లీలో కానీ మాది చాలా వెనుకబడిన ప్రాంతం, ట్రైబల్ ప్రాంతం. మా ప్రాంతానికి న్యాయం చేయాలని చెప్తున్నటువంటి వాడిని నేను నా హయాం నుంచి అందరం అడుగుతున్నాము. మా ఊరికి మా ప్రాంతానికి రోడ్లు బాగలేవు, అవి బాగలేవు, ఏవి బాగలేవు అని. కాకపోతే వచ్చినా ఇప్పుడు ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యేదానికి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి, లేకపోతే సీతారాంపురం టు పూర్మాళ్ళ టన్నులు కొట్టి రోడ్డు వేస్తున్నారంటే దాని ప్రాధాన్యత ఎంతవరకు ఇంపార్టెన్సీ ఉందో మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి ఈ ప్రాంతం అన్ని విధాల అభివృద్ధిలోకి వస్తుంది అనేది ఆశిస్తున్నాం. మీరందరూ కూడా కృషి చేసి గ్రంథాలయానికి తోడ్పడవలసిందిగా ఎప్పుడైనా ఏదైనా శాంతికుమార్ గారు ఏదైనా చెప్తే మీరందరూ కూడా ఫాలో అయ్యి సహకరిస్తారని ఆశిస్తూ నమస్కారం చేస్తూ కలుగుతాం. శ్రీ బ్యూటీ పార్లర్ మహిళలకు మాత్రమే. లింగసముద్ర మండలం చుట్టుపక్కల గ్రామస్తుల మగువుల చెంతకు మీ శ్రీ బ్యూటీ పార్లర్ వచ్చేసింది. మా బ్యూటీ పార్లర్ నందు స్కిన్ కేర్, మెహందీ, నెయిల్ ఆర్ట్, సారీ ఫోల్డింగ్ మరియు వాక్స్ ఫోల్డింగ్ చేయబడును. బ్రైడల్ మేకప్, లేడీస్ టైలరింగ్ మా ప్రత్యేకతలు. అద్దెకు 1 గ్రామ్ గోల్డ్ నగలు ఇవ్వబడును. మహిళలకు, యువతలకు ప్రత్యేక ఆఫర్లు లభించును. తొలిసారి వచ్చిన వారికి కేవలం 9 రూపాయలకే ఐబ్రో చేయబడును. స్కిన్ కేర్ చేయించుకున్న వారికి ఐబ్రో ఫ్రీ. హెయిర్ కేర్ చేయించుకున్న వారికి కండిషనర్, హెయిర్ వాష్ ఫ్రీ. మా అడ్రస్ లింగసముద్రం మండల కేంద్రం, లింగసముద్రం, కొండాపురం రోడ్డులో మెన్స్ బ్యూటీ పార్లర్ పక్కన. వివరాలకు 9390021390 ఫోన్ నంబర్ను సంప్రదించగలరు.